ప్రియులారా, చేరవచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హ్యాపీ రిజరెక్షన్. నిజంగా ఈ పునరుత్థాన దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు తన ప్రేమ చేత మనలో ప్రతి ఒక్కరిని ఈ సమయం వరకు కాపాడి చేసిన ప్రతి మేలు ఉపకారాన్ని బట్టి ఒకసారి స్తోత్రం చెప్పండి. అలాగే మనం ఈ దినం ఏదైతే ఉందో దీనిని ప్రతి దినములో అమర్చుకోవాలి. ఏ దినమును? పునరుద్ధాన అనుభవాన్ని మనం ప్రతి దినములో అమర్చుకోవాలి. అంటే మనకు ప్రతి దినము ఏ దినం? పునరుద్ధాన దినం. దేవునికి స్తోత్రం. అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకునేను. దేవుడు తన పరిశుద్ధ వాక్యంలో నుండి కావలసిన మాటలు క్రీస్తు నామములో సమృద్ధిగా దయచేయను గాక. ఆమేన్. దేవుని ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు చేసినటువంటి పుణ్యకార్యం ఏదైతే ఉందో ఆ పుణ్యకార్యం తెలుసుకోవటంలోనే మన క్షేమాభివృద్ధి ఉంది అని చాలా సార్లు నేను ఈ మాట జ్ఞాపకం చేస్తాను. అది మనకు తెలియకపోతే అసలు మనకు నిరీక్షణకే ఆధారం ఉండదు. హోప్లెస్ లైఫ్ అయిపోయింది. కనుక మన నిరీక్షణకు ఆధారం కలుగజేసినది ఆయన పునరుద్ధానం. యేసు ప్రభు వారు ఆయన 9 గంటలకు సిలువ వేశారు. 6 గంటలకు ముందుగా ఆయన్ని సమాధిలో పెట్టారు. ఆయన వారితో చెప్పినట్లుగానే మృతులలో నుండి తిరిగి లేచి గలిలయలోనికి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయన సజీవుడై ఉన్నప్పుడు చెప్పారు, నేను గలిలయలో కనబడతానని. అలాగే ప్రభు గలిలయలోనికి వెళ్ళారు. వారి సమాధి దగ్గరికి వచ్చేసరికి ఆ సమాధి ఓపెన్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఆయన 40 దినాలు వారికి ఆడబడ్డారు. అనేక ప్రమాణాలు, రుజువులు చూపించారు. అందరూ చూస్తుండగానే ఆయన ఆకాశానికి ఆరోహణుడై వెళ్ళిపోయాడు. ఈ సందర్భంలో మనం ఎక్కువగా జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే ఆయన అపరాధాల కొరకు అరెస్ట్ అయ్యాడని, పాపాల కొరకు మృతి చెందాడని, మన నీతిమంతులుగా తీర్చబడటం కొరకే తిరిగి లేచాడని. అయితే 2 విషయాలు ప్రధానంగా సంఘం నమ్ముతుంది. ఏంటంటే అపరాధాల కొరకు అరెస్ట్ అయిన విషయం, పాపముల కొరకు మృతి చెందిన విషయం. కానీ మన నీతిమంతులు అవటానికి ఆయన లేచాడనే విషయం నమ్మరు. పాపముల కొరకు మృతి చెందాడని నమ్మినప్పుడు నీతిమంతులుగా తీర్చబడుటకే లేపబడ్డాడని నమ్మాలిగా. ఆయన లేపబడుట ద్వారా మనకి ఏం కలిగింది? నీతి కలిగిందనే కదా దాని అర్థం. దానిని కూడా మనం నమ్మాలి. అయితే ప్రభు శిలువలో 7 మాటలు పలికారు కదా. 7 మాటలు అద్భుతమైన బలిపశువు యొక్క రక్తం అపరిశుద్ధ స్థలంలోకి తీసుకుని వెళ్ళి ఎన్నిసార్లు ప్రోక్షిస్తారు? రక్తాన్ని 7 మార్లు ప్రోక్షిస్తారు. ఎందుకు 7 మార్లు రక్తాన్ని ప్రోక్షిస్తారంటే అది ఒక సంపూర్ణ స్థితిని తెలియజేస్తుంది. ఒకసారి దేవుని వాక్యం చదవండి. లేవికాండం 16వ అధ్యాయం 14, లేదా సంఖ్య 19:4 చదవండి.
పదహారు 14 లేవి కూడా చదవండి. అప్పుడు అతడు ఆ కోడి రక్తంలో కొంచెం తీసుకొని 7 మార్లు ఆ రక్తం ప్రోక్షింపబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ఎన్ని మాటలు పలికారు? 7 మాటలు. అంటే 7 మాటలు లోకం మీద జరిగిన 7 ప్రోక్షణలు. ఈ 7 ప్రోక్షణలను నమ్మిన వారందరూ అనుభవిస్తారు. ఎందుకంటే ఆయన చేసినటువంటి పని ఏదైనా సరే మనుషులకి దేని ద్వారా వశము చేస్తాడంటే నమ్మటం ద్వారానే. మరి దానికి ఇంకో ప్రత్యామ్నాయం లేదు. కనుక 7 మార్లు ప్రోక్షింపబడిన రక్తం 7 మార్లు ఆయన శిలువలో పలికిన 7 మాటలు. ఆయన ఫస్ట్ పలికిన మాట ఏంటి? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు. నిజంగా ప్రోక్షింపబడిన రక్తం అతి పరిశుద్ధ స్థలంలో మన విషయమై ఏమని పలుకుతుంది అంటారు? హేబేలు కంటే శ్రేష్టంగానే పలుకుతుంది అని వ్రాయబడింది కదా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో. అంటే ఆ రక్తం మన కొరకు దేవుని సముఖమునకు ఎందుకు వెళ్ళిందంటే మన విషయమై శ్రేష్టంగా పలకటానికి. దేవుడు వల్ల నిర్వహించేటప్పుడు కూడా దేనిలో నుండి నిర్వహణ చేస్తాడు? ఆ బ్లడ్ లో నుండే. ఒకసారి బ్లడ్ పక్కండి మన పని కథం. ఆ బ్లడ్ ఎదురుగా ఉన్నంతసేపు మనలను ఆయన రక్తంలో నుండి చూస్తాడు కనుక ఆ రక్తంలో నుండి ఆయన చూడటాన్ని బట్టి దేవుడికి మనం ఎలా కనబడతాం? నీతిమంతులుగా కనబడతాం. అంతే కదండి. బలి పశువుని తీసుకొచ్చిన వాడిని యాజకుడు చూస్తాడా? బలి పశువుని చూస్తాడా? అంటే బలి పశువులో లోపం లేకపోతే చాలు, తెచ్చిన వాడికి ఏముంది? అలాగే ప్రభువైన యేసుక్రీస్తు లోపము లేనివాడు, కొరత లేనివాడు. ఆయనలో నుండి మనకేం జరిగింది? ఆయనలో నుండి, ఆయన రక్తంలో నుండి మనకి నిర్వహణ జరుగుతుంది. మనల్ని ఆయన నిర్వహిస్తున్నాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. కనుక దేవుని సన్నిధిలో నేను జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే ఆ రక్తము చేసినటువంటి పనిని ఎప్పుడూ మనం మదిలో పెట్టుకోవాలి. ఆ రక్తం 7 మార్లు ప్రోక్షింపబడింది. కనుక ఆయన చేసినటువంటి కార్యంలో 2 జరిగాయి. 2 విషయాలు చెప్తాను ఈరోజు. అదేంటంటే, ఒకటి పాపములకు క్షమాపణ, 2 పాపము శక్తి నుండి, ప్రభావం నుండి విడుదల. ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోండి. అందుకే దేవుడి వాక్యంలో పాప క్షమాపణ అనే మాట ఉండదు. ఎందుకు లేదండి, బోల్డ్ దగ్గరలో ఉందని మీరు అంటారు. కానీ అక్కడ మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఫర్గివ్నెస్ అనే పదం వాడాడు ప్రతి చోట. సిన్స్ అనే పదం వాడాడు. సిన్స్, పాపములు అనే మాట వాడాడు. పాపము అనే సింగులర్ వాడలేదు, ప్లూరల్ వాడాడు. కనుక మీరు క్షమాపణ అని వచ్చిన ప్రతి చోట కూడా పాపములు క్షమాపణ అని ఉంటుంది. అయితే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుండి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11 వరకు పాపములు చెప్పబడ్డాయి. పాపములు చెప్పబడ్డాయి. 5వ అధ్యాయం 12 నుండి 8వ అధ్యాయం వరకు పాపము చెప్పబడింది. పాపము చెప్పబడింది. ఈ 2 మీకు అర్థం అవ్వాలి. అర్థం అవ్వకపోతే వాక్యం తెలుసుకోలేము. అసలు వాక్యం అయితే తెలియదు మనకు. ఎందుకంటే మీకు అంత తేలిగ్గా చెప్పే ఓపిక ఎవరికి ఈరోజు లేదు. కాబట్టి చెప్పేటప్పుడు శ్రద్ధగా వినండి. ఎందుకంటే వచ్చాం,
ఏదో చెప్పిపోయాం అనేది కాదు. కనుక రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం నుండి 5వ అధ్యాయం 11 వరకు పాపములు చెప్పబడ్డాయి. 5వ అధ్యాయం 12 నుండి పాపము చెప్పబడింది. అసలు పాపములు మనుషులు చేయటానికి కారణం ఏంటి అని ఆలోచన చేస్తే మనిషిలో పాపం ఉంది అని అర్థమవుతుంది. మనిషిలో పాపం ఉంది. ఎందుకంటే చెట్టు మంచిదైతే దాని కాయలు మంచిది, దాని కాయలు చెడ్డవైతే చెట్టు కూడా చెడ్డది. అంటే పాపములు అనేది ఫ్రూట్స్, పాపములు అనేది ఫలాలు. దొంగతనం, వ్యభిచారం, నరహత్య, దోచుకోవటం, ఆశించడం, ఇవన్నీ ఏవైతున్నాయో అవన్నీ కూడా ఏంటవి? పాపములు. కానీ పాపములకు మూలం ఏంటి? పాపం. ఓకే, మీకు దురాశలు ఎక్కడి నుండి వచ్చాయన్నాడు? దురాశలు ఎక్కడి నుండి వచ్చాయని చెప్పాడు? వాంఛలు, పాప వాంఛ అనేది ఎక్కడి నుండి కలుగుతుంది అన్నాడు? మీకు మీ శరీరంలో పాపం ఉంది అనటానికి మనం చేసే పాపాలు, మీ శరీరంలో పాపం ఉందంటే ఇంకొక భిన్నమైన కోణంలో ట్రై చేయండి, మీకు రుజువు తేలుతుంది. ఆ భిన్నమైన కోణం ఏంటంటే మీరు గట్టిగా నేను ఆశించను, నేను ఈ రోజు నుండి ఆశించను, నేను ఆశించను అని ట్రై చేయండి. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నీకు ఆశించట అనేది కలుగుతుంది. చాలా విడ్డూరమైన విషయం. ఎందుకంటే పాపానికి జీవం ఆజ్ఞ అన్నాడు, పాపం యొక్క బలము ధర్మశాస్త్రం అన్నాడు. అంటే మన దగ్గరికి ఆశించకు, దొంగిలించకు అనే మాట వచ్చినప్పుడు మీరు దాన్ని గట్టిగా ట్రై చేసి చూడండి. నేను అన్నమాటలు అర్థమయ్యా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే పాపము చేయకూడదు అని, లేదంటే అక్కడ వాడిన పదాలు వాడదాం, ఆశించకూడదు అనుకొని, రెండు మేలైనది చెయ్యాలి అని అనుకొని ఈ 2 పదాలు వాడింది కదా 7వ అధ్యాయంలో. ఆశించవద్దు, రెండవది మేలైనది చెయ్యాలనే కోరిక గురించి మాట్లాడింది. మిగతా వదిలేయండి. మీరు 2 ట్రై చేయండి. మీరు అసలు మీలో పాపం ఉంది, మీలో పాపం ఉంది అనేది ఎప్పుడు రుజువుకు వస్తుందంటే, మీరు ఇప్పుడు నేను ఈ రోజు నుండి ఆశించకూడదు, మేలైనది చెయ్యాలని గట్టిగా నిర్ణయం చేసుకోండి. అప్పుడు కానీ మీకు తెలియదు ఏమనంటే అసలు ఆశించకూడదు అనుకునేటప్పుడు నా దురాశలు ఎక్కడి నుండి వస్తున్నాయి, మేలైనది చెయ్యాలనుకుంటున్నా నాకు చెయ్యకూడని కీడు ఎందుకు కలుగుతున్నది అని అప్పుడు అర్థమవుతుంది. నీకు అర్థమవుతాయి నేను చెప్పే మాటలు. మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. పౌలు, అపోస్తలుడైన పౌలు దేవుని ఆత్మ మూలంగా చెప్తున్న సంగతి ఏంటంటే, అతడు ట్రై చేసినప్పుడే అతనికి అర్థమైంది నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచన చేస్తే అప్పుడు ఆయనకి ఏం అర్థమైందంటే వేరొక నియమం ఏదో నా అవయవాలలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అని అర్థమైంది. కానీ మీరు కూడా ట్రై చేస్తేనే ఉన్నట్టు తెలుస్తుంది. ఉందో లేదో ట్రై చేయాలనుకుంటే ఈ రెండు ట్రై చేయండి మీరు. అప్పుడు మీకు ఏమర్థమవుతుందంటే వేరొక నియమం ఏదో మొత్తానికి నా అవయవములలో ఉన్నట్టు కనబడుచున్నదని నీకు అర్థమవుతుంది. అప్పుడు ఏమనుకుంటావంటే అయ్యో ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అని. కనుక నీలో పాపం ఉంది, ఆ పాపము చలన స్థితిలోనికి రావటం, పాపం జీవం పోసుకోవటం అనేది ఎప్పుడు నీకు తెలుస్తుందో తెలుసా? నువ్వు ఒకసారి ట్రై చేసి చూస్తే. అలా ట్రై చేసినప్పుడు అర్థమైన దానినే పౌలు చెప్పాడు, అబ్బాయి మన అవయవాలలో వేరే నియమం ఏదో ఒకటే ఉందరోయ్,
అది నన్ను చేయగోరని కీడు చేసేటట్లు చేస్తుంది. మేలు చేయాలనుకున్నప్పుడు ఆశించకూడదు అన్నప్పుడు దురాశలు కలిగేస్తుంది. మరి ఇప్పుడు ఎలా అంటే, ఈ పాప నియమం పోవాలి, లేదా ఈ పాప నియమం అనేది తీసివేయబడదు, అది లోపల ఉంటది, అది జీవంలోనికి రాకుండా ఉండాలి అని గనక నీవు అనుకుంటే నీవు చేయాల్సింది ఏంటంటే ఆత్మ నియమం ఏదో దాన్ని పట్టుకోవాలి నువ్వు. ఓకేనా? ఆత్మ నియమం ఏంటి అని నీవు గనక ఆత్మ నియమాన్ని పట్టుకోవటానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో అప్పుడు పాప నియమం నుండి నువ్వు విడిపింపబడతావు. అందుకే పాపములకేమో క్షమాపణ చెప్పింది వాక్యం, పాపముకేమో దాని విడుదల చెప్పింది. ఈ రెండు మీకు అర్థం అవ్వాలి. పాపము యొక్క శక్తి నుండి మనకి ఏం కలగాలి? విడుదల. పాపములకు ఏం కలగాలి? క్షమాపణ. యేసు ప్రభు చేసిన పుణ్యకార్యం ఏం చేసింది? ఈ రెండు నెరవేర్చింది. అంటే ఆయన రక్షణ అసంపూర్ణం కాదు, ఆయన రక్షణలో రెండు విషయాలు ఇమిడి ఉన్నాయి కాబట్టి రక్షణ అసంపూర్ణం కాదు. అయితే మనకి ఇప్పుడు ఏం జరగాలి? పాపపు శక్తి నుండి విడుదల కలగాలి. అలా కలగటం ఎలాగో చెప్పింది వాక్యం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు మీరు గమనించండి, 21 చదవండి. 7:21. కాబట్టి మేలు చేయగోరు నాకు ఏంటంటది? ఒక నియమము నాకు కనబడుతుంది, ఇంకోటి కనబడింది అంట ఆయనకి. అదేంటో చూడండి, 9వ వచనం. అయితే ఇది ఎక్కడి నుండి చదవాలంటే 8 నుండి చదవాలి. నేను చదువుతాను, వినండి. అయితే పాపం ఆజ్ఞను హేతు చేసుకొని సకల విధములైన దురాశలు నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటిని కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చెను. నేనైతే చనిపోతిని. ఇప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను. మీకు కనబడాలనుకుంటే పై ట్రై చేయండి. ఇప్పుడు రెండోది ఇక్కడ ఏం చెప్పాడు? వేరొక నియమము నాలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అన్నాడు. ఏమండి, మనుషులందరిలో ఏముంది? పాపం ఉంది. ఇప్పుడు ఈ నియమం నుండి ఎవరు విడిపిస్తారు అని మొరపెట్టాడు. మొరపెట్టడానికి ముందు 25వ వచనంలో ఏమన్నాడు? చివరి వచనంలో, మనస్సు విషయంలో నేను దైవ నియమానికి మేలైనది చేయాలనుకోవటం, శరీర విషయంలో పాప నియమమునకు నేను చేయకూడని కీడు నాకు కలగటం జరుగుతుంది అన్నాడు. అర్థమైందా వాక్యం? అర్థం అవ్వకపోతే రికార్డింగ్ ఉంది మళ్ళీ అన్నాడు. ఓకే, ఇప్పుడు వినండి. 8వ అధ్యాయం ఇప్పుడు చూడండి. 8వ అధ్యాయం 2. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను. ఎట్లనగా దేనిని ధర్మశాస్త్రం చేయజాలకపోయాను దానిని దేవుడే చేశాడు. అది ఎలా చేశాడు? అవన్నీ అక్కడ ఉన్నాయి. అదంతా శిలువ మరణాన్నే చెప్పాడు మళ్ళీ అక్కడ. కాబట్టి దేవుని ప్రియులారా, చెప్పిన మాటలు మీకు అర్థం అవ్వకపోయినా ఇవి నిజాలు. ఇవి తెలుసుకోకుండా దేవుని సంఘానికి వచ్చిపోతే ఏం ప్రయోజనం చెప్పండి. కాబట్టి మీకు రెండు కనబడతాయి. ఆ రెండు ఏంటో కూడా చెప్పాను. దాని పేరు నియమం. అది తీసివేయబడటం అనేది ఎలా జరుగుతుంది? దాన్ని దేవుడు చేసి పెట్టాడు మనకి. దాని పేరు ఆత్మ నియమం. దాన్ని మనం ఎరుగుట ద్వారా దీనిలో జీవించకుండా ఉండగలం. ప్రభు శక్తి మిమ్మల్ని కాపాడటానికి ఈ రోజుకి ఇష్టపడుతుంది. ఆ శక్తి మీ జీవితాల్లో అది కార్యరూపం దాల్చునుగాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. మనం అందరం అలాగే దేవుని సన్నిధిలో మోకరిస్తాం.